హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ గురించి కొన్ని విషయాలు షేర్ చేశాను. ఈరోజు కూడా కొన్ని విషయాలు షేర్ చేస్తాను. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయరు మనం తాగేదన్నీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయరే. అవి ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫైయర్ అయినా, బయట నుంచి తెచ్చుకొని తాగే వాటర్ ప్యూరిఫైయర్ అయినా అవి ఆర్ఓ టెక్నాలజీ నుంచే వచ్చిండే వాటరే. ఈరోజు నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఆర్ఓ వాటరే తాగాల్సి వస్తుంది. లేదంటే మనకు మున్సిపాలిటీ నీళ్ళు ఏవైతే గవర్నమెంట్ నుంచి వదులుతారో అవి మనకు 250 నుంచి 350 మధ్యలోనే టీడీఎస్ ఉంటుంది. ఆ వాటర్ తాగడం మంచిదే. స్టోర్ చేసుకోవడం, నీళ్ళు పట్టుకొని స్టోర్ చేసుకొని, లేదంటే వేడి చేసుకొని ఇట్లా ఆర్ఓ యూజ్ చేయకుండా మామూలు ఫిల్టర్స్ యూజ్ చేసుకొని అవి నీళ్ళు తాగితే మంచిదే. మినరల్స్ అన్నీ ఉంటాయి. కానీ మనకు అవి కొంచెం చూడడానికి కలర్ చేంజ్ ఉంటాయి, కొంచెం తాగడానికి కూడా టేస్ట్ వేరేగా అనిపిస్తాయి. అవి మనం కూడా ఆర్ఓ వాటర్కి అలవాటు అయిపోయినాం కాబట్టి ఇంకా అవి తాగడానికి ఇష్టపడము. కొంతమంది అయితే తాగుతుంటారు, చాలామంది ఆర్ఓ వాటరే తాగుతారు. డబ్బులున్న వాళ్ళు ఆర్ఓ వాటర్ తాగరు, ఆల్కలైన్ వాటర్ తాగుతారు. ఆల్కలైన్ వాటర్ అంటే ఏం లేదు, పిహెచ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎటు తిరిగి మనం మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలే ఆర్ఓ వాటర్ అలవాటు అయింది. మనం ఏం చేసుకున్నామంటే, ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ బోర్ నీళ్ళ తాగలేము. మనకి మున్సిపాలిటీ నీళ్ళ అవి ఎప్పుడు వదులుతారో పట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ రిస్కులు. మనకేంటి, సింపుల్గా అయిపోవాలి. పోవాలి, బయట ప్లాంట్లో నుంచి 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకోవాలి, క్యాన్ తీసుకురావాలి, తాగాలి, అంతే అయిపోవాలి. ప్రాబ్లం ఏమవుతుందో అది వచ్చినప్పుడే చేసుకుంటారు, అట్లా అనమాట. ఈరోజు నేను కూడా చాలా యూట్యూబ్లో వీడియోలు చూశాను. ఆర్ఓ వాటర్ అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారని నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. మీరు కూడా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ డాక్టర్స్ అని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి, ఆల్కలైన్ వాటర్ గురించి అట్లా కొన్ని వీడియోలు చేసి పెట్టారు డాక్టర్స్. అంటే మనం ఆర్ఓ వాటర్ తాగకూడదు అని వాళ్ళు చెప్తారు. వేరే ఆప్షన్ ఇంకేముంది, డాక్టర్సే చెప్పాలా ఏ వాటర్ తాగాలని. మనకు ఆర్ఓ వాటర్కి అలా ఎందుకు, మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము చిన్నప్పుడు విలేజ్లో, మా ఊర్లో బోర్ నీళ్ళే డైరెక్ట్ తాగేవాళ్ళం. అప్పుడు మనకు టేస్ట్గా ఉండేది, ఇంత ఇదిగా కంటామినేషన్ ఉండేది. 30-25 ఇయర్స్ బ్యాక్ విలేజెస్లో కానీ సిటీస్లో కానీ మంచిగా గ్రౌండ్ వాటర్ మంచిగా ఉండేటివి. టీడీఎస్ లెవెల్ కానీ అట్లా అంతగా ఏం చెక్ చేసుకునేవాళ్ళు కాదు, తాగేవాళ్ళము. అంటే ప్రాబ్లం అప్పుడు కూడా ఉండేదేమో తెలియదు, కానీ అప్పుడైతే తాగడానికైతే మంచిగా అనిపించేది వాటరు. ఇప్పుడు మనము అసలు తాగలేము వాటరు. ఉప్పు అయిపోయినాయి, లేదంటే సప్పుగా అయిపోయినాయి. మా విలేజ్లో కూడా మేము చిన్నప్పుడు మేమే నీళ్ళు ఇంటికి తెచ్చేసేవాళ్ళము, 20-30 కడవలు అట్లా రోజుకి. కానీ టేస్ట్గా అనిపించేవి, నీళ్ళు పోయేటప్పుడల్లా తాగేవాళ్ళము. అప్పుడు మంచిగా ఉండేవాడి వాటర్. కానీ ఇప్పుడు అంతా పొల్యూషన్, కంటామినేషన్ అయిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు విలేజెస్లో కూడా సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్లే లేవు. ఇంటింటికి బాత్రూమ్స్, టాయిలెట్స్ రూమ్స్, గుంతలు తవ్వడం, నీళ్ళన్నీ గుంతలోకి వదిలేయడం, మనం వేస్ట్ నీళ్ళన్నీ ఇంకా దాంట్లోకి వదలడం, అంతా నీళ్ళన్నీ కంటామినేషన్ అవ్వడం, ఉప్పు నీళ్ళు అయిపోవడం అన్నీ. అట్లా అన్నీ ఉప్పు నీళ్ళు అయిపోవడానికి కారణం మనమే చేసుకున్నాము. అంటే జనాభా పెరిగిపోవడం, పొల్యూషన్, అవన్నీ రీజన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు వేరే ఆప్షన్ ఆర్ఓ వాటర్ తాగాలి. అందుకే కొంచెం బెటర్ అనిపించేది ఏంటంటే, ఇంకా ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్ తాగితే ఉత్తమం అని అనిపిస్తుంది. అందుకోసం నా సజెషన్ ఏంటంటే, మనం ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకొని మెయింటెనెన్స్ మనమే చేసుకొని ఆర్ఓ వాటర్ తాగొద్దంటారు, వేరే ఆప్షన్ లేదు, ఆర్ఓ వాటరే తాగాలి. మనం కూడా టేస్ట్కి అలవాటు అయిపోయినాము. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇంట్లోనే పెట్టుకొని వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ మనం ఇంట్లోనే పెట్టుకున్నది అయితే ఆల్కలైన్ ఫిల్టర్ కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చుకున్న వాటర్ ప్యూరిఫైయర్కి ఆల్కలైన్ ఫిల్టర్ కానీ యూవీ కానీ అట్లా ఏమి ఉండవు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కొన్ని విషయాలు ఇలా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.